ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఇతరుల పట్ల మనం ప్రదర్శించే దైవిక ప్రేమ మనలోని అసూయ ద్వేషాల్ని అణచివేస్తుంది. విమర్శలకు అనుమానాలకు మనల్ని దూరం చేస్తుంది. అత్యున్నతమైన ప్రేమ, లోతైన ప్రేమ, విశాలమైన ప్రేమ తనను గాయపరిచే వాళ్ళని, తనకు కీడు చేసే వాళ్ళని, తనను అవమానపరిచే వాళ్ళని, తనకు నష్టం కలిగించే వాళ్ళని, తనను ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తుంది. అన్ని సమయాలలోనూ అన్ని పరిస్థితుల్లోనూ కూడా అపరిమితమైన ప్రేమ ప్రతి విధమైన ప్రతికూలతను కూడా జయిస్తుంది. ప్రతికూల పరిస్థితులన్నిటిలోనూ స్థిరంగా ఉంటుంది. నిరంతరం విజయ ధ్వజాన్ని రెప్పరెప్పలాడిస్తుంది. దైవిక ప్రేమ హృదయాలను గెలుస్తుంది. సన్నిహితుల సంఖ్యను పెంచుతుంది. బాంధవ్యాలను బలపరుస్తుంది. కానీ ఈ రోజుల్లో ప్రేమ కంటే ద్వేషమే మానవ హృదయాలలో ఎక్కువగా రాజ్యమేలుతుంది. ప్రేమించే వాళ్ళకంటే ద్వేషించే వాళ్ళే ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎదుటి వాళ్ళలో తప్పులు కనిపెట్టడం, విమర్శించడం, తీర్పు తీర్చడం ఒక అలవాటుగా మారిపోయింది. అనేకులకు పని పాట లేకుండా నిరంతరం ఇతరులను గురించి ఆలోచించే వాళ్ళే లోకంలో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎదుటి వాళ్ళకి ప్రేమను ప్రదర్శించడానికి బదులు వాళ్ళని విమర్శిస్తూ రెచ్చగొట్టే మాటలతో వాళ్ళలో కోపం రగిల్చే అగ్గిలో ఆజ్యం పోస్తుంటారు అనేకులు. రోజంతా ఎదుటి వాళ్ళపై కారాలు మిరియాలు నూరటమే అనేకుల పని. ప్రేమను గురించిన అధ్యాయం రాసిన దైవ ప్రేరిత రచయిత ఇలా అన్నాడు: ప్రేమ అన్నిటినీ విశ్వసించును. ప్రేమ ఇతరులను గురించిన మంచి విషయాలన్నిటినీ విశ్వసిస్తుందని దీని అర్థం. ప్రేమ చెడును విశ్వసించడాన్ని నిరాకరిస్తుందని ఈ మాట అర్థం. ఒకరిని తగ్గించి మాట్లాడడం కానీ, ఒకరిని చిన్నచూపు చూడడం కానీ, ఒకరికి హాని చేయడం కానీ, ఒకరిని గాయపరచడం కానీ ప్రేమకి ఇష్టముండదు. చెడును అనుమతించడాన్ని నిరాకరించడం ద్వారా అనేకులు ఈ చెడు కార్యాల నుండి బయటపడతారు. ముసలమ్మ ముచ్చట్లకు తావివ్వకు. విమర్శలను, వ్యతిరేకతలను తరిమికొట్టు. అపవాదులను, ఆక్రోశాలను దరి చేరనివ్వకు. నిన్ను నాశనం చేసే కొరుకుడు పుండ్లే ఇవన్నీ. నీ హృదయంలో ప్రేమకు తావిచ్చి చూడు. అసూయ ద్వేషాలు క్షణాల్లో పారిపోతాయి. అనుమానపు పెనుభూతం నిన్ను ఆవహించినప్పుడు, అపార్థం చేసుకునే శోధన నిన్ను వేధిస్తున్నప్పుడు నీ హృదయాన్ని దైవిక ప్రేమతో నింపుకో. నీ పెదవులపై చిరునవ్వులు నాట్యం చేయనివ్వు. కొంతకాలం ఇలా చేయడానికి కొనసాగించు. అసూయ ద్వేషాలు కనుమరుగయి శాశ్వతంగా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.